అరటి రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు అరటి మొక్కల యాజమాన్యంలో మనం మొదటి దశ చాలా కీలకమైనది. అంటే మొక్కలను మనం బతికించుకొని ఒక నెలన్నర కాపాడిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ చెట్టును బాగా చూడండి. సో ఈ చెట్టు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి సుడి బాగా ఫ్రీగా ఓపెన్ కావాలా, లీవ్స్ హెల్దీగా రావాలి, తర్వాత స్టెమ్ చూడండి ఎంత బలంగా వస్తుందో, స్టెమ్ కాండం బలంగా రావాలి, వేర్లు బాగా పెనట్రేట్ కావాలి సాయిల్లోకి. సో దీనికోసమనే సంపూర్ణ యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మొదటి దశలో మనము ఎరువులు పెట్టే ముందే మనం మంచి డ్రిప్ షెడ్యూల్, పోషక యాజమాన్యము, సూక్ష్మ పోషకాలు, సూక్ష్మజీవులతో కూడిన ఆహారాన్ని మొక్కకి ఇవ్వడం ద్వారా ఇట్లా పూర్తి ఆరోగ్యంగా, అంటే సుడి ఓపెన్ అయ్యే దగ్గర నుంచి మంచి హెల్దీ లీవ్స్ వచ్చే దగ్గర నుంచి మంచి కాండము మంచిగా చెట్టు డెవలప్ అయితే వస్తుంది. కాబట్టి పొడిమి వారి సంపూర్ణ యాజమాన్యంలో భాగంగా మనం సూక్ష్మ పోషకాలు, సూక్ష్మజీవులు, తర్వాత న్యూట్రియంట్, సో ఈ మూడు బేస్ చేసుకొని మనం షెడ్యూల్ డిజైన్ చేసినాము. దానివల్ల ఈ తోట చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. సో దీంట్లో ఇంటర్ క్రాప్గా కూడా చిక్కుడు ఉంది. సో ఈ చిక్కుడు పంటను పెట్టడం వల్ల ఏమైందంటే ఈ అరటి మొక్క తొలి దశలో ఎండ నుంచి ఇది కాపాడింది. సో దాని తర్వాత ఎండ నుంచి కాపాడమే కాకుండా ఈ చిక్కుడు పంట నెక్స్ట్ మళ్ళీ వచ్చే రోజుల్లో దీన్ని ఇట్లే కల్టివేట్ చేసి సాయిల్లోకి పంపించేసి దీన్ని ఎరువుగా కూడా వీళ్ళు కన్వర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి మనం కూడా అరటి పంటకు సూట్ అయ్యే అంతర్ పంటలు వేసుకొని మొదటి దశలో ఎండ నుంచి కాపాడుకోవచ్చు. చాలామంది మహారాష్ట్రలో అయితే జనుము వేసుకుంటున్నారు, మొక్క చుట్టూ జనుము, అంటే మొక్క పెట్టే ముందే జనుము వేసేసుకొని ఒక 6-7 జనుము విత్తనాలు నాటి మధ్యలో మొక్క నాటడం వల్ల వచ్చే రోజుల్లో ఎండను తట్టుకుంటుంది. ఈత చెట్టు అంటే చిన్న మొక్కకు పనికి వస్తుంది, మొక్క పెద్దదయ్యే కొద్దీ ఇట్లాంటివి చూడండి మొక్కను పూర్తిగా కప్పి పెట్టడం ద్వారా మొక్కకు మంచి టెంపరేచర్ని మెయింటైన్ చేపిస్తుంది, ఆ మొక్క కూడా బాగా హెల్దీగా వస్తుంది. సో అందుకనే రైతు సోదరులు ఏదైనా ఇటువంటి కొత్త సమాచారం కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకేదైనా డౌట్లు ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము. సో నెంబర్కి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. ధన్యవాదాలు.